కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేద్దామా అనే ఆలోచన వస్తే చాలు, ఎవరికైనా చెప్పామంటే మొదటగా సరేలే మంచి పని చేసావు ప్రయత్నించు అని చెప్పేవారికంటే అస్సలు నీకు అది అవుతుందా, ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు, అది జరుగుద్దా కాదా అని డీమోటివేట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళే చాలామంది ఉంటారు. పోనీ ఏదైనా వ్యాపారం మొదలెడదామా, సరే గ్రోత్ ఉంటుంది కదా అనుకుంటే అబ్బా వ్యాపారంలో నష్టం వస్తే ఏం చేస్తారు, అసలు నీకు ఇది సాధ్యపడుతుందా అని ఏదో ఒక విషయంలో డిస్కరేజ్ చేస్తారు. ఎవ్వరు కూడా సరే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, సరే నువ్వు స్టార్ట్ చెయ్యు, మనం ప్రయత్నిస్తే తప్పేముంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతెందుకు మన ఇంట్లో వాళ్ళే చాలా డీమోటివేట్ చేస్తారు. సో అలా అని ఏదైనా ప్రయత్నించినా ఒప్పుకోరు, ఏది చేసినా ఒప్పుకోరు. కానీ ఒక్క విషయంలో మాత్రము అస్సలు మనల్ని డిమోటివేట్ చేయరు, డిస్కరేజ్ చేయరు, ఇంకా వీలైతే ఎంకరేజ్ చేస్తారు. ఏంటో తెలుసా? ఇంటి పని విషయంలో వంట చేయాలంటే అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావని ఒక్కలైనా అడుగుతారా, నువ్వు ఆపేసేయని ఒక్కలైనా చెప్తారా? కానీ చెప్పరు. నీ వంట నువ్వు చేయాల్సిందే కదా, నీ బాధ్యత కదా అని అంటారు. కానీ ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినా, ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నువ్వు కూర్చో నేను చేస్తాననే వాళ్ళు ఉంటారా? ఉండరు. సో ఈ విషయంలో డిస్కరేజ్ చేయరు, డిమోటివేట్ చేయరు, కానీ ఎంకరేజ్ చేస్తారు. చెయ్యు 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 అంటారు. అలాగే ఇంటి పనుల విషయంలో కూడా ఇల్లు ఊడవడం, గిన్నెలు తోమడం, ఏదైనా మన పనులు మనమే చేయాలి, ఇంకెవరు మనకు సహాయం చేయరు. ఈ విషయంలో మనం సక్సెస్ రేట్ అంటే 100కి 100%. ఎవ్వరు కూడా మనకి ఇది చెయ్యొద్దు అని చెప్పరు, మన దరిదాపుల్లో కూడా రారు. నువ్వు చేస్తే చెయ్యు అని హ్యాపీగా మనల్ని విడిచిపెట్టేస్తారు. ఈ విషయంలో మనకు ప్రశాంతత, ఇంకెవ్వరు కూడా మనల్ని డిస్కరేజ్ చేయరు, మనల్ని బాధ పెట్టరు. ఇది నేను కరెక్ట్గా చెప్పానో లేదో చెప్పండి, నిజమే కదా? చాలామంది ఇలానే చేస్తారు. మన పనులు మనమే చేయాలి, మన వంట మనమే చేయాలి, మన కష్టం వచ్చినా కూడా అయ్యో కష్టం వచ్చిందా ఈరోజు నీకు సహాయం చేస్తామని కూడా అన్నారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అన్ని జాబుల కన్నా కష్టమైంది ఏదైనా ఉంటే ఇల్లాలు వంట చేయడము, ఇంటి పని చేయడమే కష్టము. జీతం ఉండదు కానీ చేయాలి, తప్పదు కదా, ఎందుకంటే నీ బాధ్యత అంటారు. మరి వాస్తవమా కాదా చెప్పండి? నాకైతే ఇది వాస్తవమే.